అంటే మామూలు సాధారణ కుటుంబంలో పుట్టినోళ్ళు కూడా చాలామంది వాళ్ళకి చిన్నప్పుడే ఆత్మజ్ఞాన పరులై వాళ్ళు ఎంతో తెలుసుకుని ఇప్పుడు శంకరాచార్యుల వారు కావచ్చు, వివేకానందుల వారు, వీళ్ళంతా వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళు తెలుసుకోగలుగుతారు కదా గురుగారు. కుటుంబం వాళ్ళ నేపథ్యం చూస్తే ఆ నేపథ్యం ఉండదు యాక్చువల్గా. కరెక్ట్. వాళ్ళకి మాత్రం ఇలాంటివి కలుగుతుంటాయి. కొంతమందికి ఏంటంటే ఒక 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత దీని మెచ్యూరిటీ దాంట్లో ఆత్మజ్ఞానం గురించి దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంటుంది. ఇది ఎట్లా గురుగారు? దీన్ని జ్ఞానోదయం అంటాం. జ్ఞానోదయం అంటాం. దీనికి కర్మసిద్ధానికి సంబంధం లేదు. ఒక జీవితంలో మనము జీవించినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో కొంత ఆధ్యాత్మిక కార్యక్రమం చేసి ఉంటాడు. పూజలు, పునస్కారాలు, ఇంకా కొద్దిగా జ్ఞానం ఉన్నాడు, గ్రంథ పఠనాలు, ఇంకా కొద్దిగా ఉన్నాడు యోగము, ధ్యానము, ఇంకా ఉత్తముడు పైకి పోయినాడు ఆత్మజ్ఞానం కూడా ఉంటుంది. చూసారు, ఆత్మ సాధన కూడా చేసి ఉంటాడు. కాబట్టి ఈ జన్మలు మనము చేసేటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి దైవ కార్యక్రమం కానివ్వండి, సంపాదించిన జ్ఞానం కానివ్వండి, ఇదంతా ఎక్కడ ఉంటుందంటే బుద్ధిలో ఉంటుంది. కర్మ వేరు, కర్మ ఫలాలు కర్మ బీజంలో ఉంటాయి. ఈ జ్ఞానానికి సంబంధించి ఎక్కువ ఉంటుంది బుద్ధి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 ఉన్నాయి. ఈ 4 అంతఃకరణాలు. ఈ అంతఃకరణలో బుద్ధి ఒకటి. జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ బుద్ధిలో మరణించే సమయంలో ఏమవుతుందంటే ఈ బుద్ధి అంతా, ఈ జ్ఞానం అంతా బుద్ధిలో కలిసిపోతుంది. ఓకే, అంటే డిఫరెంట్ ఫోల్డర్స్ ఇవన్నీ కూడా. అంతే, ఒక్కొక్క ఫోల్డర్లో ఒకటి. కర్మ అనే ఫోల్డర్లో కర్మ అంతా ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది. జ్ఞానం అంతా బుద్ధిలో ఉంటుంది. బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు శరీరంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలన్నీ మరణ సమయంలో పంచభూతాల్లో కలిసిపోతాయి. ప్రాణంలో కలిసిపోతుంది. ప్రతి ఒక్కటి అన్ని ఒకదాంట్లో ఒకటి కలిసిపోతాయి అన్నమాట. చివరిలో అన్నీ కలిసి చివరకు జీవుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ జీవుల్లో మనసులోకి వెళ్ళిపోతాయి. ఈ మనస్సు తేజస్సులోకి వెళ్ళిపోతుంది. ఈ తేజస్సు పరమాత్మలో కలుస్తుంది. ఇవన్నీ ఒకటి శరీరంలో క్రమ ప్రకారం మన శరీరంలోకి వస్తాయి. ముందు పంచభూతాలు వస్తాయి, చూసారా, అరిషడ్ వర్గాలు వస్తాయి, తర్వాత గుణాలు వస్తాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇవన్నీ ప్రకృతి నుంచి రావాల్సిందే. అన్నీ వచ్చి శరీరంలో కూడి ఈ శరీరాన్ని నడుపుతూ ఉంటాయి. శరీరం మరణిస్తూనే ఏమేమైతే మన శరీరంలో ఉన్నా అన్ని బయటికి వెళ్ళిపోవాల్సిందే. 96 తత్వాలు ఉంటాయి శరీరంలో. అంటే శరీరం కాక, భౌతికము, జడస్థితి కాక 96 సూక్ష్మ శక్తులు ఉంటాయి. అరిషడ్ వర్గాలు 6, గుణాలు, త్రిగుణాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఉంటాయి. అంతఃకరణాలు 4 ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఉంటాయి 5, కర్మేంద్రియాలు 5 ఉంటాయి, పంచ తన్మాత్రలు 5 ఉంటాయి. చూసారా, తర్వాత అంతకన్నా 4 వచ్చేసాయి. ఇట్లాంటి మొత్తం 96 తత్వాలు ఉంటాయి. షడ్రుచులు, షడుర్ములు, షడ్భావాలు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ 96 తత్వాలు అనమాట. అవన్నీ శక్తులే, అవన్నీ ఆత్మ యొక్క శక్తులు. ఇన్ని రూపాలలో ఉండి ఆత్మ ఈ శరీరం నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 96 తత్వాలు ఎక్కడి నుంచి వచ్చాయో, అవన్నీ ఏ క్రమంలో వచ్చాయో అవన్నీ అవే క్రమంలో ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి వెళ్ళిపోవాల్సిందే. శరీరం వదిలేటప్పటికి అన్ని ఖాళీ అయిపోతుంది. శరీరం ఏమీ ఉండదు. జ్ఞానేంద్రియాలు ఉండవు, కర్మేంద్రియాలు ఉండవు. చూసారా, ఇవి అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం ఉండదు, పంచభూతాలు ఉండవు. అన్నీ ఒకదాంట్లో కలుసుకుంటూ పోయి ఇంద్రియాలు కూడా మళ్ళీ కలిసిపోతాయి. అన్ని జీవుల్లో కలుస్తాయి. ఇవన్నీ కలిసి మనసులో కలిసిపోతాయి. అట్లా మనసులో కలిసిపోతుంది, ప్రాణంలో కలిసిపోతుంది, కుండలిలో కలిసిపోతుంది, పంచభూతాలు కలిసిపోతాయి. జ్ఞానం అనేది బుద్ధిలో కలిసిపోతుంది. ఈ బుద్ధి కూడా మళ్ళీ జీవుల్లోనే ఉంటుంది. బుద్ధి కూడా మనసు, బుద్ధి, చిత్త, అహంకారం ఇవన్నీ జీవుల్లోనే ఉంటాయి. ఇవి వేరుగా ఉండవు అన్నమాట. ఈ జ్ఞానంతో బుద్ధిలో ఉంటుంది. ఈ బుద్ధి కూడా జీవుల్లో కలిసిపోతుంది, జీవాత్మలో. బుద్ధి కూడా జీవాత్మలో ఉంటుంది. ఈ జీవాత్మ మళ్ళీ మరణ జన్మ పోయిన తర్వాత ఆ శరీరంలో ఈ జన్మలో మన జ్ఞానం ఎక్కడ ఆగిపోయిందో, సాధన కానీ జ్ఞానం కానీ అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. ఈ జన్మలో 50% మన ఆత్మజ్ఞానం సంపాదించాం, లేదా ధ్యానము, యోగం చేసి ఒక స్థాయి వరకు వచ్చాము. మరి జన్మలో అక్కడి నుంచి మన జీవితం ప్రారంభమవుతుంది. అదే జ్ఞానం కూడా అంతే. ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మరు జన్మలో మళ్ళీ మొదలవుతుంది. అందుకే ఈ జన్మలో చాలామంది యోగులు, ధ్యానులు ఉన్నారు చూసండి. కొంతమంది ఆత్మజ్ఞానులు, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళే. సాయిబాబా కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, బుద్ధుడు, అరవిందుడు, వీళ్ళందరూ జ్ఞానవంతమైన వాళ్ళే. వేమన అంటే వేమన అంటే ఇప్పుడు ఇలా ఎవరిని తీసుకున్నా వీళ్ళ బాల్యం ముందు వేరేలా జరిగి మధ్యలో జ్ఞానోదయం జరుగుతుంది కదా. అంటే పుడుతూనే అవి అవుతాయన్నమాట. బీజంలోనే ఉంటుంది. దానికి తగిన సమయము, అనుకూలత వచ్చిన తర్వాత అది అంకురించడం మొదలు పెడుతుంది. బీజం కర్మ బీజం నుంచి రావాల్సిందే. కాబట్టి బీజం అంకురించాలి కదా, దానికి ఒక ఏజ్ రావాలి,
ఒక వాతావరణం ఉండాలి, పరిస్థితులు ఏర్పడాలి. అంటే పాత గత జన్మ నుంచి వచ్చిన కర్మ ఏదైతే ఇంకా పని చేస్తుందో అది పూర్తి కావాలా, ఇది మొదలవుతుంది తర్వాత. ఓకే, అందుకని అంటే మరి శంకరాచార్యుల వారికి, శ్రీపాద వల్లభుల వారికి వీళ్ళందరూ కూడా చిన్నప్పుడే స్టార్ట్ అయింది. అలాగా చెప్పాలంటే జన్మతోనే కొద్దిమందికి వచ్చింటారు. ఇప్పుడు దత్తాత్రేయుడు మీరు అన్నట్లు త్రిమూర్తులు అవుతారు, వాళ్ళేం సంపాదించిన అవసరం లేదు. శంకరాచార్యులు భర్తతోనే ఉండింది, కానీ దేనికైనా ఓ వయసు రావాలి. వయసు వచ్చినంత వరకు ఈ పని చేయు. మనకు పిట్యూటరీ అనేది 45 ఏళ్లలో పనిచేస్తుంది, ఓకే 45 years. కాబట్టి ఆధ్యాత్మం కానీ, యోగం కానీ, ధ్యానం కానీ, జ్ఞానం కానీ ఆ లెవెల్లో వచ్చి డెవలప్ కావాలంటే, బయట పడాలంటే ఆ వ్యక్తి 45 years మినిమం ఉండాలి. అప్పుడే పిట్యూటరీ బాగా ఫామ్ అయ్యి పనిచేయడం మొదలు పెడుతుంది. ఓకే, ఎవరికైనా సరే మానవునికి. దీనికి ముందు ధ్యాన సాధన చేసేవాళ్ళు, మరి ఈ సాధన చేసేవాళ్ళకి ఎట్లా గురుగారు? అది కొద్దిగా ఉంటుంది అంతే. పూర్తి మెచ్యూరిటీ రావాలంటే అదే పని చేయాలి, పాత జన్మ నుంచి వచ్చితే రావాలి. ఇదంతా పైవే ఇప్పుడు చేసేటివి, అది గత జన్మ నుంచి వచ్చేటి పని చేసేటివి అన్నీ కలిసిపోతాయి. ఇంకా అట్లా అన్నీ ఇక్కడ గత జన్మలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి జీవితం మొదలవుతుంది. సాధన, యోగం కానివ్వండి, ధ్యానం కానివ్వండి, లేదా ఆత్మజ్ఞానం కానివ్వండి, దాన్ని మనం జ్ఞానోదయం అంటాం. జ్ఞానోదయం అంటే మనం సంపాదించుకునేది కాదు, గత జన్మలో సంపాదించే నిల్వ ఉంటుంది, అది మనం సంపాదించుకుని ఆటోమేటిక్గా బయటపడిపోతుంది. అందుకే 45-50 ఏళ్లతోనే ఒక్కడే వాడు ఒక వ్యక్తి బయటకు వస్తాడు, సడన్గా వస్తాడు. ట్రాక్ రికార్డ్ బాల్యం చూస్తే ఏమీ ఉండదు, కానీ 45లోనే పెద్ద గురువు అయిపోతాడు, లేకపోతే వక్త అయిపోతాడు, జ్ఞానం అయిపోతాడు. ఎట్లా వస్తుందా సడన్గా? మనమే అనుకుంటుంటాం, నేను పిల్లప్పటి నుంచి చూశాను, ఇట్లుండే అట్లుండే, ఎంత గొప్పోడు అయిపోయాడు చూడండి. అప్పట్లో అందరూ పిచ్చోడని. దాని జ్ఞానోదయం యొక్క ప్రభావం అనమాట, అట్లా పనిచేస్తుంది. కొంతమంది ఉత్తమ కుటుంబాలలో పుడతారు, యోగులుగా పుడతారు. కొంతమంది ఇట్లా రకరకాల ఒక్కొక్క వ్యక్తి ఒక విధంగా ఆ శక్తి బయటపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు అదే కుటుంబాల్లో పుడతారు ఇది అన్నప్పుడు ఒకటి గుర్తొస్తుంది గురుగారు, ఈ కర్మలు అంటే ఇంతకుముందు మన పాపాల గురించి కూడా మాట్లాడుకున్నాం. పాపాలు అంటే కర్మలో పాపకర్మ ఉంటుంది, పుణ్యకర్మ ఉంటుంది. అలాగే సరే, అదే పుణ్యం కానీ పాపం కానీ అదైతే కర్మ. ఆ కర్మ తల్లిదండ్రుల నుంచి ఏమైనా పిల్లలకి రావడము, లేదంటే వాళ్ళు సంస్కారం తీసుకోవడం అలాంటివి ఏమైనా ఉంటాయి గురుగారు? అటువంటిది ఉండదండి సృష్టి విధానము. తర్వాత తల్లిదండ్రుల పాత్ర ఉండదు. జన్మ మరణాలు పునర్జన్మలు ఈ భూలోకంలో ఎవరికి సంబంధం ఉండదు. తల్లిదండ్రులకు కానీ మానవులకి ఎవరికి ఈ 4 విషయాల గురించి ఎవరికి తెలియదు. జన్మ, పునర్జన్మ, మరణము, ఎన్ని జన్మలు, ఈ 4 విషయాలు చేసావా ఇవి మానవునికి తెలియదు. ఎవరైనా సరే, ఎంత పెద్ద యోగి అయినా సరే, పాతకాలం యోగులు వదిలేండి, వాళ్ళంతా బ్రహ్మ మానస పుత్రులు, దైవం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ కాలంలో ఇప్పుడు ఈ యుగంలో మనం చూసుకుంటే ఈ 4 గురించి ఎవరు చెప్పలేదు. ఈవెన్ పోతులూరు బ్రహ్మ కూడా కళ్ళు మూసుకొని ఆ శిష్యురాలు ఉంది ఒక ఆమె కుమారుడికి బ్రహ్మానందరెడ్డి కళ్ళు పోతే పోతులూరు బ్రహ్మం గారు కళ్ళు మూసుకొని చెప్తాడు, గత జన్మలో భార్య కళ్ళు పీకాడు, అందుకని మీ కుమారుని కళ్ళు లేవని చెప్తాడు. అటువంటి గొప్ప వాళ్ళు చెప్పచ్చు. ఆయన కూడా త్రిమూర్తులు అవుతారు మీ కదా, కాబట్టి చెప్పగలిగాడు. ఈ 4 విషయాల గురించి, జన్మ కానీ, మరణం కానీ, పునర్జన్మ కానీ, ఎన్ని జన్మలు కానీ, మానవ అన్నటువంటి వ్యక్తి ఎవరైనా సరే చెప్పలేడు. ఎంత జ్ఞానైనా సరే, ఎంత యోగి అయినా సరే, అవన్నీ అబద్ధాలు. కాబట్టి ఆ మాదిరిగానే తల్లిదండ్రులు కూడా ఇందులో జోక్యం లేదు. జన్మ కానీ, మరణం కానీ, తర్వాత పునర్జన్మలు కానీ, కర్మ సిద్ధాంతంలో కూడా జోక్యం లేదు. వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు. తల్లి గర్భం కేవలం ఒక ఏర్పాటు మాత్రమే, ఒక ఏర్పాటు అంతే. భూమిపైన సృష్టి జరగాలి కాబట్టి పరమాత్మ ఏర్పాటు చేశాడు, ఒక ఇన్స్ట్రుమెంట్. తండ్రి శరీరంలో ఇంద్రియం తయారవుతుంది, దాని ప్రవేశ విధానం, గర్భంలో పెరుగుదల, తర్వాత మళ్ళీ శిశువు బయటికి రావడం. 8 నెలలు 9 నెలలు మాత్రమే పాత్ర తల్లిదండ్రులు. తర్వాత ఏ విషయంలో వాళ్ళ పాత్ర లేదు. అదే మాదిరి తల్లిదండ్రుల యొక్క కర్మలు, పాపం కానీ పుణ్యం కానీ పిల్లలకు రావు, వాళ్ళకి సంక్రమించవు. దాన్ని కర్మఫల సాంకర్యం అంటాం. సాంకర్యం అంటే సంక్రమించుంటాం, అవి పిల్లలకు సంక్రమించవు. భౌతిక ప్రపంచంలో ఉండే మన ఆస్తులు, సంపదనలు ఇవన్నీ పిల్లలకు వస్తాయి, కానీ ఈ కర్మ సిద్ధాంతం ప్రకారము ఈ కర్మ వాసనలు పిల్లలకు రావు. పుణ్యం కర్మలు కానీ పాప కర్మలు కానీ వాళ్ళకి సంబంధమే లేదు. అంటే మామూలు మానవులకైతే ఈ కర్మలు ఇవన్నీ ఉంటాయి, దేవతలకు కూడా కర్మలు ఉంటాయి గురువుగారు? వాళ్ళు కూడా కర్మ సిద్ధాంతం వర్తించదు, కర్మఫలాలు ఉండవు. ఎందుకంటే దేవతలు అనే వాళ్ళకి శరీరము, నామము, రూపము ఇవి ఉండవు. వాళ్ళంతా ఒట్టి శక్తి స్వరూపాలు, వాళ్ళ శక్తి సంపన్నులు. ఆ శక్తితో వాళ్ళ సృష్టిని పరిపాలన చేస్తూ ఉంటారు. భౌతిక శరీరం ఉండదు.
మనమాది రక్తము, ఎమోషన్స్, ఇంద్రియాలు, అశుద్ధ శరీరములు వాళ్ళకు ఉండవు. ఇంకోటి ఏదంటే వాళ్ళు ఇంద్రియ సంబంధంగా జన్మించిన వాళ్ళుగా, అంత బ్రహ్మ మానస పుత్రులు, సంకల్పంతో పుట్టిన వాళ్ళు చూసారా. ఈ శరీర సంబంధం ఉండదు, ఇంద్రియ సంబంధం ఉండదు, భౌతిక సంబంధాలు ఉండవు. ఈ పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతం ఎవరికంటే పునర్జన్మలు ఉండేటువంటి జీవులకు మాత్రమే. ఇది యుగంలో కాలం ఉంటుంది, జన్మకాలం. కలియుగంలో మనకు మానవునికి ఇది 100 years అనుకోండి, తప్పకుండా మరణించాల్సిందే, ఓ 10-20 ఏళ్ళు అటు అటు. కానీ దేవతలకు ఆ మరణం ఉండదు. వాళ్ళు యుగం ఎండింగ్ వరకు ఉండొచ్చు. ఇప్పుడు కలియుగం అనుకోండి 4 లక్షల సంవత్సరాల్లో జీవించవచ్చు. మహాయుగం అనుకోండి 4 యుగాలు అయితే మహాయుగం, అంటే 43 లక్షల సంవత్సరాలు ఉండొచ్చు. లేదా ఒక మన్వంతరం ఉండొచ్చు. మన్వంతరం అంటే మనకి 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం, అంతవరకు ఉండొచ్చు. లేదా కల్పం వరకు ఉండొచ్చు. వాళ్ళ ప్రణాళిక మనం చెప్పలేమన్నమాట. ఇప్పుడు చూడండి పరశురాముడు, తర్వాత కొద్దిమంది ద్వాపరయుగంలో ఉన్న వాళ్ళు ఇప్పుడుగా జీవించి ఉన్నారు, వాళ్ళు చిరంజీవులు. వీళ్ళ పాత్ర కలియుగంలో ఉంది. విష్ణు మళ్ళీ కల్కిగా జన్మించిన తర్వాత వీళ్ళ పాత్ర మొదలవుతుంది. అంతవరకు జన్మరాశులు మనకు తెలియదు, జీవించి ఉంటారు. అంటే ద్వాపరయుగం అంతా అయిపోయింది, కలియుగంలో కూడా అంతా వాళ్ళు జీవించి ఉన్నారు, అంటే లక్షల సంవత్సరాలు ఉన్నారు. కాబట్టి దేవతా వ్యవస్థ వేరు, జీవరాశుల వ్యవస్థ వేరు, వాళ్ళకి ఇవి అంటాం. అంటే కల్కి అంటే గుర్తొచ్చిన గురుగారు, ఈ కల్కి అవతారం అనేది కలియుగ అంతానికి దగ్గరలో ఉంటుందంటారా, లేకపోతే ఇప్పుడు మొదలైందంటారా? చాలా మంది చెప్తా ఉన్నారు ఏదో కల్కి వస్తాడు వచ్చేస్తారు. అవునండి. ఇప్పుడు మనకు ద్వాపరయుగం ఉందనుకోండి, ద్వాపరయుగం ఏజ్ అంతా దగ్గర దగ్గర 8,64 సంవత్సరాలు కాలం. ఆ కాలంలో కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? చివరిలో పుట్టాడు. మహాభారత యుద్ధం జరిగేటప్పుడే కృష్ణుడి యొక్క వయసు దగ్గర 90 ఏళ్ళు, 87 ఏళ్ళేమో, 90 ఏళ్ళు అనుకోండి, లేదా 200-300 సంవత్సరాలు ఉండొచ్చు. అంటే యుగం ఎండింగ్లో పుట్టాడు, అంతే కదా. త్రేతాయుగం కూడా దానికి 12 లక్షల సంవత్సరాలు అది కాలం. రాముడు ఎప్పుడు పుట్టాడు? ఆ యుగానికి ముందు 200-300 సంవత్సరాల ముందు పుట్టిండొచ్చు, యుగం ఎండింగ్లో. అంటే రాముడికి ఎన్నో వేల సంవత్సరాలు బతికాడని చెప్పి జీవించున్నాడు. అదే కొద్దిగా లెక్క ఉండొచ్చు ఆ యుగానికి తగినట్లు. ఎందుకంటే అప్పుడు ఆ యుగంలో ఉన్నటువంటి జీవన ప్రమాణం వేరు. ఈవెన్ సాధారణమైనటువంటి వ్యక్తి కూడా 1000 సంవత్సరాలు బతికేవాళ్ళు. యుగ ధర్మం ప్రకారం వయసు మారిపోతాం. కలియుగంలో మనకు 100, ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో 120-130 కూడా ఉన్నారు. అట్లాగే ఈ యుగం పూర్తి కావాలంటే యుగ పురుషుడు పుట్టాలి. ఇప్పుడు మనకు సత్యయుగానికి యుగ పురుషుడు మాందాత, త్రేతాయుగానికి యుగ పురుషుడు రాముడు, ద్వాపరయుగానికి కృష్ణుడు యుగ పురుషుడు. ఈ యుగం పూర్తి కావాలంటే కొన్ని కారణాలు ఉండాలి. ఆ కారణాలు జనరల్గా అధర్మము, అన్యాయము, అక్రమాలు, ఘోరాలు, అరాచకాలు జరగాలి. మన ద్వాపరయుగంలో ఈయన చేసిన ధృతరాష్ట్రుడు వీళ్ళంతా చేసినట్లు అట్లా పాపాలు పెరిగిపోవాలన్నమాట. పెరిగిపోతే యుగం అంతమవుతుంది. కాబట్టి ఈ కల్కి అనేటువంటి పేరుతో మళ్ళీ శ్రీ మహావిష్ణువు పుడతాడనమాట. కానీ ఈ లోపలనే మేము కల్కి అవతారాలని అవన్నీ చెప్పుకునే వాళ్ళు, ఇవన్నీ ఆయన తప్పేయండి, ఆయన తప్పే. అది యుగం ఎండింగ్లోనే కల్కి పురాణం ఉంది కదా మనకి, వ్యాసుడే రాశాడు. ఆ కల్కి పురాణంలో అంత భయంకరమైనటువంటి సంఘటనలన్నీ దాంట్లో వర్ణించి ఉన్నాయి. మనం చదివితే భయపడతాం, ఇంత భయంకరంగా ఉందా ఈ కలి యొక్క లక్షణాలు, ప్రభావాలు అనిపిస్తుంది. అట్లున్నాయి. తల్లిదండ్రులను పూజించారు, తల్లిదండ్రులను వెళ్ళగొట్టేస్తారు, తల్లిదండ్రులను దూషిస్తారు, కాళ్ళతో కొట్టే వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఇంకా ఎన్నో కోట్ల సంవత్సరాలు ఉందంటున్నారు కదా గురుగారు కలికాలం. ఇంకెన్ని కోట్ల సంవత్సరాలు ఉంది? కలియుగం యొక్క కాలం 4,32,000 సంవత్సరాలు, 4,32 years. ఇందులో ఇప్పుడు మనకు అయిపోయింది 5,122 సంవత్సరాలు అయిపోయింది. 5,122 years ఈ సంవత్సరంతో చూసారా. ఇంకా మనకు 4,32,000లో ఈ ఇయర్లు పోతే 4,26,870 సంవత్సరాలు ఉంది. ఇంకా ఉంది. కానీ కలి లక్షణాలు ఇప్పుడే ప్రారంభమైపోయినాయి కదా గురుగారు. మరి కలి యుగం ప్రారంభంలోనే కాదు, ద్వాపర యుగం ఎండింగ్లోనే కలి ప్రభావం మొదలైంది. దానికి కారణం ఏంటంటే దుర్యోధనుడే కలి. అప్పుడే కలి లక్షణాలు అప్పుడే కనపడ్డాయి. ద్వాపర యుగం ఎండింగ్లోనే ఆయన లక్షణాలు కనపడ్డాయి. ఆయనతోనే స్టార్ట్ అయింది. నారదుడు చూశాట కలి లక్షణాలు, కలి ఎలా ఉంటాడో నారదుడు దుర్యోధనలో చూశాట. కాబట్టి ఆ లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. అంటే అధర్మం ప్రారంభమైపోయింది. అధర్మాన్ని అంతమొందించి ధర్మం ఏర్పాటు చేయడానికి మన కృష్ణుడు ఎక్కువ అవతారం. కాబట్టి వాళ్ళ పాత్ర, వాళ్ళ యుద్ధంతో యుగం అంతమైపోతుంది అనమాట, ద్వాపర యుగం. అట్లాగే మళ్ళీ ఎండింగ్లో విష్ణు వచ్చేసి
అప్పుడు అధర్మాలు పెరిగిపోతాయి, ధర్మాలను అంతరించిపోతాయి, వేదాలు ఉండవు, బ్రహ్మసూత్రాలు, తర్వాత ఉపనిషత్తుల యొక్క ప్రచారాలు ఉండవు, పఠించే వాళ్ళు ఉండరు, దేవాలయాలకు పోయేవారు ఉండరు. చూసారా, గీత కూడా చదివేవాళ్ళు ఉండరు, కృష్ణుడి మందిరాలకు పోయేవాళ్ళు ఉండరు. అయినా దాంట్లో రాసి పెట్టారు. భయంకరం అనిపిస్తుంది మనకి, ఇంత భయంకరంగా ఉంటుందా కల్కి యొక్క ఎండింగ్ పీరియడ్ అనిపిస్తుంది. అంటే కేవలం వేల సంవత్సరాలు జరిగేటప్పటికి ఇప్పటికే దేవాలయాలకు పోవట్లేదు, రకరకాలుగా హింసిస్తున్నారు తల్లిదండ్రులని. ఎన్నో లక్షణాలు మనం కలియుగ లక్షణాలు చూస్తున్నాం, ఎన్నో లక్షణాలు మైన్యూట్గా దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ఇవే కలియుగ ధర్మాలు ఇట్టుంటాయని. ఇంకా పోయే కొద్దీ భయంకరంగా ఉన్నాయి. ఒక్కొక్క సంఘటన ఒక విధంగా ఉంది, ఇంకా తట్టుకోలేరు. వాతావరణము, ఆ వ్యవహారము, జీవన విధానం భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి రాక్షసి, అతన్ని మన కలి అంటాం. ఆయన ఒక బాడీ పొట్టనే పెద్ద గోలమారి ఉంటుందట, ఎర్ర కళ్ళు ఉంటాయట. అందరు రాక్షసులే, అందరు దుర్మార్గులే, అధర్మంగా పరిపాలన చేస్తుంటారు అనమాట. క్రూరాలు, హత్యలు, నేరాలు ఇట్లా ఉంటాయి. అప్పుడే మహావిష్ణు మళ్ళీ కల్కి రూపంలో వస్తాయి.